at it as soon. హైదరాబాద్ శివార్లో రేవ్ పార్టీని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారంతో మహేశ్వరంలోని కె చంద్రారెడ్డి రిసార్ట్ పై దాడి చేశారు. పార్టీలో లిక్కర్ తో పాటు పలువురు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. ఏపీకి చెందిన ఫర్టిలైజర్ కంపెనీ ఈ పార్టీ ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. రిసార్ట్ లో 14 మంది మహిళలతో సహా మొత్తం 50 మంది ఉద్యోగులున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో 8:30 ప్రాంతంలో ఒక నమ్మదగిన సమాచారం ఉంది. కేసీఆర్ రిసార్ట్స్లో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు అమ్మాయిలతోని ఉన్నారనే నమ్మదగిన సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే దీంట్లో 2 గ్రూపులుగా, ఒకటి వేద అగ్రి అనేది ఒకటి గాజుల రామారానికి సంబంధించినటువంటి డీలరు తిరుపతి రెడ్డి కంపెనీ, సీడ్స్ కంపెనీ ఓనరు. అతను వాళ్ళ డీలర్లని కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ పార్టీ అరేంజ్ చేశాడు. ఆ పార్టీ లిక్కర్ పార్టీ అరేంజ్ చేశాడు. దాంతోపాటు కొంతమంది లేడీస్ను కూడా తీసుకొచ్చి అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో అతనికి సంబంధించినటువంటి డీలర్లను కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అది ఇంకొక రూమ్ లో రాక్ స్టార్ అనేది ఇంకొక సీడ్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీకి సంబంధించినటువంటి సైదారెడ్డి వాళ్ళు ఒక 30 మెంబర్స్ డీలర్లను తీసుకొని వాళ్ళు కొంతమంది లేడీస్ ని తీసుకొచ్చి ఆ పక్క రూమ్ లో అక్కడ వాళ్ళు కూడా మందు తాగుతూ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే పోలీసు వాళ్ళు రావటం, పట్టుకోవడం జరిగింది. ఆ 2 కంపెనీ వాళ్ళ ఓనర్ల మీద మరియు ఈ రిసార్ట్ ఓనర్ మీద, మేనేజర్ మీద, మరి ఎవరైతే డీలర్లు వచ్చారో వాళ్ళందరి మీద కూడా కేసులు చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది. హైదరాబాద్ శివార్లో రేవ్ పార్టీ కలకలం జరిగింది. దీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. ఇక దీనిలో దాదాపుగా 50 మంది మహిళా ఉద్యోగులు ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. రైట్ లిఖిత, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ. ఇప్పటికే హైదరాబాద్ శివార్లోనైతే ఈ యొక్క రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారం మేరకైతే పోలీసు అధికారులు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఓ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం ఈ యొక్క రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లుగా, అంతేకాకుండా అందులో అమ్మాయిలతో డాన్సులు వేస్తున్నట్లుగానైతే సమాచారం అందింది. దీంతో డయల్ 100 కి ఫోన్ రావడంతో అక్కడికైతే పోలీసు అధికారులు చేరుకోవడం కావచ్చు, ఆ రేవ్ పార్టీని భగ్నం చేసే ప్రయత్నం చేశారు. అయితే మందుకు మాత్రమే అక్కడ పర్మిషన్ తీసుకున్నారు, కానీ ఇతర డీజేకు గానీ అమ్మాయిలకు గానీ ఎలాంటి పర్మిషన్ లేదు. వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ నుండి తీసుకొచ్చినట్లుగానైతే సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో ఆ 20 మంది అమ్మాయిలకు సంబంధించిన వివరాలు కూడా కనుక్కుంటున్నామంటూ ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా కేవలం మద్యానికి మాత్రమే పర్మిషన్ ఉంది, కానీ ఈ యొక్క డీజేలు అలాగే న్యూడ్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో సెమీ న్యూడ్ గా అమ్మాయిలు ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. వారికి మాత్రం ఎలాంటి పర్మిషన్ లేదంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితులు. పూర్తి స్థాయి వివరాలను కూడా త్వరనే అందిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. రైట్, థ్యాంక్ యూ లిఖిత. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.